ఒకవేళ రాధా మనోహర్ దాస్, చాలా మంది క్రైస్తవులు చూస్తే మాత్రము సరే రాధా మనోహర్ దాస్ క్రైస్తవులకు శత్రువు అనుకుందాం. ఇప్పుడు క్రైస్తవుల దృష్టిలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం, రాధా మనోహర్ దాస్ లేదన్న అలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అని రకరకాల మాట్లాడుతాం. ఓకే, దాన్ని ఒప్పుకుందాం. కానీ ఇక్కడ బైబిల్ చూస్తే ఆర్గ్యుమెంట్ చేసే అవసరము అస్సలు లేదు అని బైబిల్ తెలియచేస్తుంది. సరే ఓకే, రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవుల శత్రువు అనుకుందాం. రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవ సమాజానికి శత్రువు అనుకుందాం. ఒకవేళ మరి క్రైస్తవులు ఏం చేయాలి క్రైస్తవులు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో 44, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇది బైబిల్ మనకు నేర్పిస్తా ఉంది. చాలా మంది అంటారు, లేదు బ్రదర్ ఎలా ఊపాలి, మనం చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కానీ బైబిల్ అంటుంది, నీ శత్రువుని నీవు ప్రేమించాలా, నీ శత్రువు గురించి ప్రార్థన చేయాలా, నీ శత్రువుని మనసు నీ ప్రార్థన వల్ల మార్చాలా, నీ శత్రువుని నీ క్రియలతో మార్చాలా. అది ఒక క్రైస్తవులకు ఉన్న క్రియలు. క్రైస్తవులకు ఉన్న ఒక యేసు ప్రభు గారు చెప్పిన ఒక బాట, చెప్పిన ఒక పాట, చూపించిన ఒక మార్గం, శాంతి మార్గం. అయితే చాలా మంది మరి ఈ రోజులో టీవీలో చూస్తూ ఉంటే తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల ప్రజలు, క్రైస్తవులు, క్రైస్తవ సమాజ పెద్దవారు వారి మీద వారి పైన క్రైస్తవ సమాజం ఒక భారము వారి భుజం పైన పెట్టినట్లు, అయ్యా మీరే ఉన్నారు, క్రైస్తవ సమాజానికి మీరే తెలియగలవారు, మీకే బైబిల్ తెలుసు అని చెప్పినట్లు వీరు చాలా మంది కొందరు టీవీ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్ల డిబేట్ చేయడం చూస్తూ ఉన్నాం. కానీ అది బైబిల్ అంటుంది, అది దేవునికి అవమానము, క్రైస్తవ సమాజానికి అవమానము. కొందరు వల్ల క్రైస్తవ సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. కొందరు వల్ల క్రైస్తవ సమాజానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు ప్రతిరోజు ఎక్కువ అవుతా ఉన్నారు. కొందరు వల్ల క్రైస్తవ సమాజానికి